పాలనలో ఉన్న ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న కొమ్రంభీం జిల్లాలోని సరిహద్దు వివాదాస్పద గ్రామాల ప్రజలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పలకరించింది. ఏ ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరిస్తే ఆ ప్రభుత్వమే తమదని వారంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ప్రస్తుతం మనం తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఉన్నాం. ఈ గ్రామాలు వివాస గ్రామాలు, మొత్తం 12 గ్రామాలు ఇటు తెలంగాణ ఇటు మహారాష్ట్రలో కొనసాగుతున్నాయి. 2 రాష్ట్రాల ఏలుబడిలో ఉన్న ఈ గ్రామాలకు సంబంధించి ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనతో మాట్లాడడం చాలా మంది గ్రామస్తున్నారు. చెప్పండి, అటు తెలంగాణలో ఇటు మహారాష్ట్రలో ఉన్నారు, మహారాష్ట్రలో ఎలక్షన్ ఓటు వినియోగించుకుంటున్నారు. ఏంటి పరిస్థితి? 2 రాష్ట్రాలు కొనసాగుతున్నారు. మీ అభివృద్ధి ఎలా ఉంది? ఇది రోడ్ లేదు, మట్టి రోడ్ ఉన్నది. మరి ఇంకా డెలివరీ మా మహిళ అయిందా అంటే అలా కూడా రావడానికి పోవడానికి దవాఖానా పోవడానికి ఇది కష్టం, బాగా కష్టం ఉన్నది. ఇప్పుడు కూడా నేను అక్కడ ఓటు వేస్తున్నాను. ఇంత చేసినాక కూడా మాకు ఏం లాభం లేదు. మాది భూమి కొలత చేసినారు, అది తెలంగాణ. ఇక్కడ కూడా చేసిన భూమి కొలత చేసినారు, ఆఫీసర్ వచ్చి కొలత చేసినారు. మాకు పట్టా ఇవ్వలేదు. ఏ గవర్నమెంట్ మాకు పట్టా ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది? తెలంగాణకి వెళ్ళి ఇస్తుంది, ఎక్కడికి వెళ్ళి ఇది మహారాష్ట్రకి వెళ్ళి ఇస్తుంది. ఏ గవర్నమెంట్ మాకు పట్టా ఇస్తుంది? ఏ గవర్నమెంట్ అయితే బెటర్ అనుకుంటారు? ఏ గవర్నమెంట్ అయితే బెటర్? తెలంగాణ గవర్నమెంట్ బెటర్ అనుకుంటారు, మహారాష్ట్ర బెటర్? ఎక్కడ కూడా మాకు భూమి పట్టా దొరికినా అంటే భూమి పట్టా దొరికినా అంటే మాకు ఏమన్నా లాభం అవుతుంది. లేకపోతే మాది డెవలప్మెంట్ లేదు. మాకు ఎవరు ఇస్తారు భూమి పట్టా? అక్కడ నేను ఉంటా. అదే అంత. చెప్పండి, మీరేమంటారు? ఈ సమస్య డైలీ 95 నుంచి నడుస్తుంది. ఇక్కడ 5 టైమ్స్ ఎంపీ ఎలక్షన్ చేసినాం. ఇక్కడ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ తెలంగాణలో చేసినాం, ఇప్పుడు మహారాష్ట్రలో చేస్తున్నాం. ఇది సమస్య సర్పంచ్ 2 టైమ్స్, నేను సర్పంచ్ మహారాష్ట్రలో చేసిన, తెలంగాణలో చేసిన. ఇది సమస్య ఇప్పుడు కొత్త లేదు, బాగా కొత్త ఇది సమస్య పెద్ద ఉన్నాయి. సుప్రీంకోర్టులో కేసు ఉన్నాయి. ఇది ఎలక్షన్లో మొత్తం ఎమ్మెల్యే లీడర్స్ వచ్చి మాకు మీ భూమి పట్టా ఇస్తాం అట్లా చెప్పి గుమ్రా చేస్తున్నారు. తెలంగాణ నుంచి మాకు 2040 వరకు క్రాప్ లోన్ ఇచ్చినారు, రైతు బంధు ఇచ్చినారు. ఈ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటేవి మాకు క్రాప్ లోన్ ఇచ్చినారు. ఇప్పుడు మాత్రం బంద్ చేసినారు. ఇక్కడ మధ్యంలో 11 విలేజెస్ ఉన్నాయి. మాకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి న్యాయం చేయాలా. ఎందుకంటే మేము ఏ గవర్నమెంట్ సౌకర్యం మాకు సరిగా లేదు. అట మేము మొత్తం బెల్లంపల్లి మంచిర్యాలకు పోయి బతుకున్నాం. కాబట్టి దయచేసి మేము ఇక్కడ బాగా బిలో పవర్ లైన్లో ఉన్నాం. కాబట్టి దయచేసి మాకు భూమి పట్టా లేకుంటే మాకు భూమిలో సహకారి ఇచ్చి మాకు డెవలప్మెంట్ చేయాలి. సార్, మేము ఇక్కడ మహారాష్ట్ర 50%లో ఉన్నాం, తెలంగాణ 50%లో ఉన్నాం. మీరు దయచేసి మా భూమిపై ఏది అయినా సౌకర్యం చేయాలా, ఇది మా కోరం. ग्रामम परंदोली यहाँ पे अभी कम से कम 2024 को 4 दफ़े हम वोटिंग कर रहे हैं। यहाँ पे 4 दफ़े करते हुए वक्त तेलंगाना का एमपी एमएलए करे, अभी एमएलए का कर रहे महाराष्ट्र का, तो भी हमारा परंदोली ग्राम पंचायत का कुछ भी डेवलप नहीं है। यहाँ पे रोड सौकर्य नहीं है, हॉस्पिटल प्रॉब्लम है, करंट प्रॉब्लम, पट्टा हमारे को कुछ भी नहीं है। यहाँ पे हमारे यहाँ पे एससी लोग का कम से कम 80% हम यहाँ पे है, पूरा 4 जीपी है यहाँ पे सर। यहाँ पे 80% एससी लोग रह के भी हमारे को डेवलप कुछ नहीं है। पट्टा हमारे को जो तेलंगाना गवर्नमेंट या कौन सा गवर्नमेंट पट्टा दिया तो उनकी तरफ हम रह सकते सर। ఇది మొత్తం మీద కూడా ఈ ప్రజలు చెప్తా ఉన్నారు. 2 రాష్ట్రాల పాలన ఉన్నా కూడా ఎలాంటి అభివృద్ధి లేదు, తమకు కనీసం ఆ భూములపై హక్కులు లేవు, సౌకర్యాలు లేవు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఇప్పటికైతే తాము ఆశించిన అభివృద్ధి జరగలేదు. ఎప్పటి నుంచో కూడా వెనుకబాటు కూరయ్యాము. రవాణా సౌకర్యం లేదు. కనీసం ఈ ఇతర ప్రాంతాలకు వెళ్ళి బతకాలన్నా కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి బతికే పరిస్థితి ఉంది. కనీసం రాకపోకలకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రభుత్వాలు స్పందించాలి. ఆ 2 రాష్ట్రాలు, అటు తెలంగాణ కావచ్చు ఇటు మహారాష్ట్ర కావచ్చు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి ఎవరు అభివృద్ధి చేస్తే తాము వారి వైపే ఉంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పరందోలి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య.